హలో నేను మిశ్రావు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు అంతరిక్షం మీద కన్నేశారు. జనవరి 26 రాకెట్ ప్రయోగానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణలో స్కై రూట్ ఏరోస్పేస్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో రాకెట్ని అంతరిక్షంలోకి పంపించబోతుంది. ఇప్పటికే ఇస్రో తోటి కలిసి విక్రమ్ ఎస్ అనే దాన్ని విజయవంతం చేసింది. ఇప్పుడు సొంతగా ఒక ప్రైవేట్ కంపెనీ స్కై రూట్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ రాకెట్ని అంతరిక్షంలోకి పంపించబోతోంది. శాటిలైట్ని, తేలికపాటి శాటిలైట్ని మోసుకెళ్లేటువంటి విధంగా దీన్ని రూపొందించారు. ప్రతి 3 నెలలకి ఒక రాకెట్ని పంపించేలాగా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ప్లాన్ చేస్తూ ఉంది. మొట్టమొదటిది 2026 జనవరిన పంపించబోతున్నారు. ఇప్పటి వరకు మనం అంతరిక్షంలో శాటిలైట్లు పంపించేది ఎవరనంటే ఇస్రో. మనకి భారతదేశంలో ఇస్రో మాత్రమే కనిపిస్తుంది. ఇస్రో మాత్రమే శాటిలైట్లని పంపించడానికి ఉన్న అనువైనటువంటి సంస్థ. ఇస్రో దగ్గర మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది. కానీ ప్రైవేట్ సంస్థలు ఏవి కూడా ఇప్పటి వరకు ఆ రంగంలోకి ఎక్కువగా దిగలేదు. కానీ ఇప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్ అనేటువంటి సంస్థ ఇప్పుడు రాకెట్లను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమై సక్సెస్ అవుతుంది. స్టార్టప్ కంపెనీ. ఇక రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని స్టార్టప్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్పేస్ని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రయోగాలన్నింటినీ చేయటానికి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అయితే ఇదే స్పేస్ మీద, అంతరిక్షం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్కి సంబంధించినటువంటి ప్రయోగాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని కూడా తీసుకొచ్చారు. దానికి ఒక సలహాదారుని కూడా నియమించారు. ఇస్రోలో రిటైర్ అయినటువంటి ఇంజనీర్ని నియమించారు. అక్కడ ఎగిరేటువంటి విమానాలు తయారవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఈ మధ్యకాలంలో యుఏఈ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి అలాగే యుఏఈకి ఖచ్చితంగా ఎయిర్ బస్సుల్ని అందజేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఎయిర్ బస్సులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎయిర్ బస్సులు రాబోతూ ఉన్నాయి. బహుశా అనంతపురంలో కానీ లేదా కర్నూలులో కానీ ఈ ఎయిర్ బస్సుకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాబోతోంది. అంటే విమానాలను తయారు చేయబోతున్నారు. దాదాపు 103 మంది ప్రయాణించేటువంటి విధంగా విమానాలని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 2 టైర్ సిటీలకి అలాగే 3 టైర్ పట్టణాలకి ఈ విమానాల్లో ప్రయాణం చేసేలాగా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సింగపూర్లో ఎయిర్ బస్సులు ఉన్నాయి, అలాగే సౌదీలో ఉన్నాయి. కానీ 103 మంది సుమారుగా ప్రయాణించేటువంటి ఎయిర్ బస్సులని ఇప్పుడు భారతదేశంలో తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. రష్యా అలాగే భారతదేశం 2 ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా ఫెడరల్ ఏరోస్పేస్ అలాగే భారత విమానయాన సంస్థ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా ఆ టెక్నాలజీ తోటి స్వదేశీయంగా తయారు చేయడానికి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విమానాలు తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది రష్యా తోటి భారత ప్రభుత్వం. మరి ఆ విమానాలను ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేసే అవకాశం ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఆ తయారీ యూనిట్ని పెట్టబోతున్నారు, ఆ కంపెనీని పెట్టబోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో విమానాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, రాకెట్ల తయారీ కేంద్రంగా తెలంగాణ ఉండబోతుంది. అందుకే వీళ్ళిద్దరు గురు శిష్యులు స్పేస్ మీద టార్గెట్ చేశారు. టెక్నాలజీ మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో టార్గెట్ చేశారు, 30 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో డేటా, గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది వైజాగ్కి. దానికి సంబంధించిన ఒప్పందాలు కుదిరినాయి. వీటికి అన్నిటికీ అనుగుణంగా ఇప్పుడు ఏరోస్పేస్ దాని మీద, అంతరిక్షం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ అంతరిక్షంలో రాకెట్లు ప్రయోగాలు అలాగే ఎగిరే విమానాలని స్పేస్ టెక్నాలజీ తోటి వీటిని తయారు చేసే అవకాశం ఉంది. అందుకే వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు, గురు శిష్యులు. చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు అనేది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారే కాదు, కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడా లేకపోతే శిష్యుడా అని చెప్పేసి అనుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ డిఎన్ఏనే బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 99% తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి లీడర్. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి తెలంగాణకి చేసినటువంటి అభివృద్ధిని ఇప్పుడు కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టడంతో పాటు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం కారణంగానే ఇక్కడ ఐటీ డెవలప్ అయ్యిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఐఎస్బి, ఐబిఎస్, అలాగే ఐఎస్బితో పాటు జీనోమ్ వ్యాలీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, వీటన్నిటి డిజైన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ తయారు చేసినప్పుడే ఉన్నాయి. వాటికి నెగోషియేషన్స్, తర్వాత వాటికి భూముల కేటాయింపు ఎలా ఉండాలనేది ప్రాథమిక దశలో ఆయన ఆధ్వర్యంలో జరిగాయి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీ, మారినటువంటి ప్రపంచ పరిస్థితులు, గ్లోబలైజేషన్ ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో, సంస్కరణలు కూడా 4వ దశకి చేరినటువంటి క్రమంలో స్పేస్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటి వరకు భూమి మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు స్పేస్ మీద, ఆకాశంలో, అంతరిక్షం మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్షం మీద ఎలా మనం ప్రభుత్వాలని నిలపాలి, అంతరిక్షంలో ఉండే టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏ విధంగా ముందుండాలనే దాని మీద ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఒకళ్ళు విమానాన్ని తయారు చేసేటువంటి సంస్థని రాష్ట్రానికి తీసుకొస్తుంటే, మరొకరు ఆల్రెడీ రాకెట్ని తయారు చేసేటువంటి సంస్థని తీసుకొచ్చి స్టార్టప్ని ఏర్పాటు చేసి జనవరిలో రాకెట్ని ప్రయోగించబోతున్నారు. అదే జనవరిలో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన పార్క్ని ఓపెన్ చేయబోతున్నారు. సో పోటాపోటీగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నటువంటి రోజులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. స్పేస్ టెక్నాలజీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా చేశారు. దానికి సంబంధించిన ఒప్పందాలు నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖలో జరిగేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో ఒప్పందాలు జరగబోతూ ఉన్నాయి. సో విమానానికి సంబంధించి, విమాన తయారీకి సంబంధించినటువంటి కంపెనీ ఏది రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఆ రోజునే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోటీని కనుక చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో నెంబర్ 1 లేదా నెంబర్ 2 పొజిషన్లో ఈ రెండు రాష్ట్రాలు నిలిచేటువంటి అవకాశం ఉంది. అది గురు శిష్యులు ప్రోగ్రెసివ్ మైండ్ తోటి వెళ్తున్నటువంటి కారణంగానే సాధ్యపడుతుంది అనేది వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళ పనితీరును దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు కానీ భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో కాబట్టి ఒకళ్ళు రాకెట్, మరొకళ్ళు విమానం మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.